నాకు తెలిసి నా అన్వేషణ కూడా చాప్టర్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయినట్టే. ఎందుకంటే ఆడు లేనిపోయిన దాంట్లోకి దూరి ఆడికి సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి అసలు మొత్తం గెలుక్కొని సర్వనాశనం చేసుకుంది ఆడే. శివాజీ గారు ఏదో వాగాడు, దాన్ని పట్టుకొని వీడి సంబంధం లేకుండా హిందూ దేవుళ్ళని, ఆ గరికిపాటి గారిని, ఎవరిని పడితే వాళ్ళని నోటికి ఎంత వస్తే అంత ఏది పడితే అది వాగాడు. అంటే ఇంత ముందు కూడా వాగేవాడు, ఈ రోజే కాదు. కాకపోతే ఇంత ముందు ఏంటంటే ఆయన ఈ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ అప్పుడు ఆయన చేసిన పోరాటం చాలా మందికి నచ్చింది, ఇంక్లూడింగ్ నాకు కూడా. సో అది మంచి పని కాబట్టి చాలా మంది సపోర్ట్ చేశారు ఈ నాన్వేషణకి. బట్ ఇప్పుడు అలానే ఇప్పుడు కూడా క్రెడిట్ వస్తుంది అనుకున్నాడు, కానీ అన్ఫార్చునేట్గా రివర్స్ అయింది. ఎందుకంటే మన హిందూ ధర్మం గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. సో ఈ విషయాన్ని ఎవరో కూడా క్షమించరు ఆయన్ని ఈ విషయంలో. సో నువ్వు ఎన్ని క్షమాపణలు చెప్పినా వేస్టే. సో నా వైపు నుంచి నా నుంచి నాకు ఏదన్నా సలహా ఉంది అంటే, కొన్ని రోజుల పాటు ఏ మాట్లాడకుండా డిసెంబర్ అయిపోవడం బెటరు. ఎందుకంటే యూజువల్గా మన తెలుగు ప్రజలకి మర్చిపోయే స్వభావం ఎక్కువ. అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, హైప్లో ఉన్నప్పుడు దానికోసం విపరీతంగా పోరాడతారు మన తెలుగు వాళ్ళు. కానీ ఎప్పుడైతే దానికన్నా ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే వేరేది అక్కడికి షిఫ్ట్ అవుతుంది, వీళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా దీని గురించి మర్చిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు కలకత్తాలో డాక్టర్ గారు మర్డర్ కేసు జరిగింది. అప్పుడు అందరూ రోడ్డు మీద తిరిగి ధర్నాలు, పోరాటాలు, ఫ్లెక్సీలు పెట్టుకుని తిరిగాం. ఆ తర్వాత దానికన్నా పెద్ద బీహార్ ఎలక్షన్స్ వచ్చాయి, ఇంకా ఈ విషయం మర్చిపోయారు. అసలు కలకత్తా కేసు ఏమైంది ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఈ బీహార్ ఎలక్షన్స్ అవుతున్న టైంలో అలా కొన్ని రోజుల తర్వాత ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయింది, మళ్ళీ కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అయితే నువ్వు దొరకవు, నిన్ను వేసుకుంటున్నారు. ఇప్పుడు నీకన్నా ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ దొరికింది అనుకో, లైక్ ఏదన్నా ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ ఏదన్నా జరిగింది అనుకోండి అనుకోకుండా, ఇక మొత్తం కాన్సన్ట్రేషన్ అక్కడ షిఫ్ట్ అవుద్ది. సో ఈ షిఫ్ట్ అయ్యే ప్రాసెస్ వరకు కొన్ని రోజుల పాటు నువ్వు నోరు మూసుకొని ఉంటే నీకే బెటర్ నా అన్వేషణ. ఇది నా వైపు నుంచి నీకు వచ్చే సలహా, చిన్న సలహా. వినకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు డే బై డే వీడియో చేసుకుంటూ వెళ్తే నీకు నువ్వు రప్చర్ చేసుకుంటూ అవుద్ది. ఆల్రెడీ నీకు రప్చర్ అయిపోయింది. ఇప్పుడు మిగతా యూట్యూబర్స్ ఎవరైతే నీ వల్ల కోల్పోయారో డబ్బుని, లైక్ ఎందుకంటే కొంతమంది చాలా మంది యూట్యూబర్స్ ఈ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే బెట్టింగ్ యాప్ల ద్వారా ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించున్నారు. వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా నువ్వు పొట్టగొట్టావు. సో వాళ్ళందరికీ నీ మీద పేకల వరకు ఉంది. సో నువ్వు ఎప్పుడు దొరుకుతావు అని వెయిట్ చేశారు, ఇప్పుడు దొరికావు. సో నీ మీద ఎవడు పడితే వీడియోలు చేస్తున్నాడు యూట్యూబ్లో. సో వాడు డబ్బులు సంపాదించుకున్నాడు. సో అందుకే కొన్ని రోజుల పాటు నువ్వు సైలెంట్గా ఉండడం బెటరు. ఆల్రెడీ నీ దగ్గర ఇనఫ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉంది, నీ వీడియోస్ ఆల్రెడీ ప్లే అవుతుంటాయి, సో ఎంతో కొంత మనీ వస్తూనే ఉంటుంది. సో కొన్ని రోజులు నువ్వు ఏమీ చేయకుండా ఒక 2-3 నెలలు సైలెంట్గా డిసెంబర్ అయిపోయానుకో, నీకే మంచిది. ఆ తర్వాత ప్రజలు కానీ కోపం తగ్గితే నిన్ను క్షమిస్తే ఎంకరేజ్ చేస్తారు, లేదనుకో ఇంకేదో నీ తంతు అయిపోయినట్టే. నువ్వు వినకుండా రెచ్చిపోయి వీడియోస్ చేస్తే నీకే బొక్క. ఇది మాత్రం నా వైపు నుంచి సలహా, ఫ్రీ అడ్వైస్.